అందరికీ నమస్కారం. మరో 48 గంటల్లో మిథున రాశి వారికి హనుమంతుని అనుగ్రహంతో ఈ 4 చోట్ల నుంచి మీకు డబ్బు రాబోతోంది. అంతేకాదండి, మిథున రాశి వారు 5 అతిపెద్ద శుభవార్తలు వినబోతున్నారు. జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోబోతున్నారు. మిథున రాశి వారికి రానున్న 48 గంటల్లో ఏం జరగబోతోంది, వీరి జీవితంలో చోటు చేసుకోబోయే ఆ మధురమైన క్షణాలు ఏంటి అనే ఆసక్తికరమైన విషయాలను ఈరోజు మన వీడియోలో ప్రత్యేకంగా తెలుసుకుందాం. ఇక మీరు ఇంతవరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఇక వీడియోలోకి వెళితే గనక మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాల కింద జన్మించిన వారు మిథున రాశి కిందకు వస్తారు. మరి ఈ రాశి వారి యొక్క గుణగణాలు సైతం ఎంతో వినూత్నంగా ఉంటాయి. మరి అవేంటి అంటే, ఈ మిథున రాశి వారు ఎక్కువగా హాస్యప్రియులు అని చెప్పొచ్చు. తాము అనుకున్నది సామరస్యంగా సాధించడానికి ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటారు. వ్యవహార విషయాలను కూడా తమ శైలిలో తెలియజేస్తారు. భవిష్యత్తు ప్రణాళిక చక్కగా ఉంటుంది. సమయానికి అనుకూలంగా మాట్లాడేటటువంటి నేర్పు ఉంటుంది. ఉన్నత స్థానాలలో ఉన్నవారు, బంధువర్గం, స్వజాతి వారు ముఖ్యమైన సందర్భాలలో మోసం చేసినా వీరికి తట్టుకుని నిలబడేటటువంటి సామర్థ్యం ఉంటుంది. అయితే ఇటువంటి వారిని జీవితంలో మళ్లీ నమ్మరు. బాల్యం నుంచి కష్టాలు, ఎత్తుపల్లాలు చూస్తారు. జీవితానుభవం, అనేక రంగాల గురించి అవగాహన వీరికి చిన్నతనం నుంచి అలవాటవుతుంది. వివాహం, సంతాన ప్రాప్తిలో ఇబ్బందులు లేకుండా గడిచిపోతాయి. మాట తప్పే మనుషుల వల్ల, జీవితంలో పని చేయించుకొని ప్రత్యుపకారం చేయని వారి వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. అయితే వీరికి వంశపారంపర్యంగా సంక్రమించుస్తున్నటువంటి ఆస్తి ఏదైతే ఉందో అది వీరు ఎదురు చూసినంతగా కలిసిరాదు. ఇతరుల సొమ్ము మీద, ఆస్తుల మీద వీరికి ఎటువంటి ఆసక్తి ఉండదు. స్వార్జితం మీదే ఎక్కువగా కష్టపడాలి అనుకుంటారు. దాని మీదే ఫోకస్ చేస్తారు. పథకాలు రచించటంలో, వాటిని అమలు చేయడంలో ఎంతో చక్కని నైపుణ్యం ఉంటుంది. కార్యక్రమాలను అమలు చేయడానికి కూడా వీరికి చక్కని నేర్పు ఉంటుంది. ఇది వీరికి జీవితంలో ఆదర్శంగా నిలబడేలా చేస్తుంది. ఇక అవకాశాలను సద్వినియోగం చేసుకునేటటువంటి సామర్థ్యం వీరిలో కలిగి ఉంటారు. రాజకీయం పట్ల విపరీతమైన ఆసక్తిని కలిగి ఉంటారు. శుక్రదశ, శనిదశ వీరికి యోగవంతమైన కాలం. ఈ దశలలో మంచి ఫలితాలు సాధిస్తారు. జీవితంలో జరిగిన నిరాదరణ భవిష్యత్తుకు పునాదులుగా చేసుకుని ముందుకు సాగిపోవడం జరుగుతుంది. తాను పడిన కష్టాలు వారు కుటుంబం వారు పడకూడదని భావిస్తారు. శత్రువులను దెబ్బతీయడానికి వీరు ఎంతగా ఆలోచించినా కూడా సమయం వచ్చినప్పుడు మాత్రం వారి మీద ప్రతీకారం తీర్చుకోరు. సంతానంతో వీరికి చక్కని అనుబంధం ఏర్పడుతుంది. సంతానం పట్ల వీరికి ఎంతో మంచి అభిమానం కూడా ఉంటుంది. అలా అని వీరి యొక్క ఆలోచనలు లేదా వీరి భావాలు పిల్లల మీద రుద్దే ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయరు. వీరి సామర్థ్యాన్ని, నైపుణ్యాన్ని, ఆలోచనను ఇతరులు తిరస్కరిస్తారు. సమస్యలను పరిష్కరించే వ్యక్తుల సహకారం ఉంటుంది. ఇంకా ప్రభుత్వ పరంగా, చట్టపరంగా ఉన్నటువంటి లోటుపాట్లు ఏవైతే ఉన్నాయో అవి సులువుగా అర్థం చేసుకుంటారు. చేతికి అందిన ధనాన్ని వినియోగించుకోవడానికి చక్కని మార్గాలు కూడా అన్వేషిస్తారు. అలాగే అన్ని లెక్కలు రాతపూర్వకంగా లేకపోయినా వీరికి చక్కగా గుర్తుంటుంది. వివాదాలకు దూరంగా ఉంటారు గాని సమస్యలకు దూరంగా పారిపోరు. ప్రతిఘటించే తత్వం అధికంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార రహస్యాలు కాపాడుకోవడంలో కీలకంగా శ్రద్ధను వహిస్తారు. అంతేకాకుండా మిథున రాశి వారు జన్మించినటువంటి స్త్రీల వల్ల పురుషుల వల్ల స్త్రీలకు ఇంకా ఎప్పుడు కూడా ఉపకారం జరుగుతుంది. ఐక్యమత్యం కోసం గ్రూప్ రాజకీయాలు రూపుమాపడానికి వీరు ఎక్కువగా శ్రమిస్తూ ఉంటారు. ఇటువంటి ఉన్నతమైన విలువలు ఉన్నటువంటి మిథున రాశి వారి జీవితంలో ఖచ్చితంగా రానున్న 48 గంటల్లో కొన్ని కీలకమైన సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయండి. ఖచ్చితంగా ఉద్యోగం కోసం ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వారికి ఈ సమయం చాలా బాగుంది. మీరు ఉద్యోగం విషయంలో ఖచ్చితమైనటువంటి మీరు శుభవార్తను వింటారు. అంటే ఇప్పటి వరకు ఉద్యోగం కోసం ప్రయత్నించి జీవితంలో ఎంతో కష్టపడిన వారు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వారికి అద్భుతమైన సమయం. అలాగే ఉద్యోగంలో పరిస్థితులు కూడా మీకు అనుకూలంగా మారబోతున్నాయి. ముఖ్యంగా పెద్దల సలహాలు తీసుకునే వారికి, భాగస్వామ్యంతో వ్యాపారం చేసేవారికి ఇది చాలా మంచి సమయం. ముఖ్యంగా ఉద్యోగస్తులకైతే
ప్రమోషన్స్ లభిస్తాయి, మంచి స్థాన చలనాలు అంటే మీరు ఎక్కడైతే ఉండి ఉద్యోగం చేయాలి అని కోరుకుంటున్నారో అక్కడ మీకు ఉద్యోగం లభిస్తుంది. అంతేకాకుండా కొత్త బాధ్యతలు కూడా మీకు కరువవుతాయి. ఆర్థికంగా కొన్ని ఒడిదుడుకులు ఉన్నా కూడా మీకు ఖచ్చితంగా ఉన్నత స్థితి అనేది జరుగుతుందండి. అయితే దీనికి కారణం ఏంటంటే మిథున రాశి వారి యొక్క కష్టపడే తత్వం. మీలో ఆర్థిక పరిస్థితి అనేది ఖచ్చితంగా మెరుగుపడుతుంది. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది దీనివల్ల. అంతేకాదండి, డబ్బు సంపాదించే అవకాశాలు మెరుగవుతాయి. మీ ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. మంచి పెట్టుబడి అవకాశాలు పెరుగుతాయి. పెద్దల సలహాలు మీకు ఉపయోగపడతాయి. అంతేకాకుండా భూమి, ఇల్లు ఇంకా ఆస్తులు కొనడానికి కూడా ఇది మంచి సమయం కాబట్టి మీరు ఏ పనైనా సరే నిస్సందేహంగా చేయొచ్చు. స్థిరాస్తుల్లో పెట్టుబడి పెడితే మీకు మంచి లాభాలు వస్తాయి. ఈ సమయంలో ఖచ్చితంగా మీకు శని దృష్టి 12వ ఇంటిపై ఉంటుంది కాబట్టి ఖర్చుల విషయంలో మాత్రం తొందరపడకండి. కొంచెం లాభాలైతే వస్తాయి ఖచ్చితంగా. కాకపోతే మీరు డబ్బు గురించిన విషయాల్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇంకా విదేశీ కంపెనీలతో గనక కలిసి పనిచేయాల్సిన పరిస్థితి వస్తే మీకు అద్భుతమైన సమయమే, ఇందులో సందేహం లేదు. మీరేమీ ఆలోచించక్కర్లేదు. ఎందుకంటే ఈ విధంగా చేసినట్లయితే మీరు డబ్బుని బాగా సంపాదించుకోవచ్చు. అలాగే ఖర్చు పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అనవసరమైన వారి వస్తువులను కొనుగోలు చేయకండి. ఇంకా దీంతో పాటుగా కుటుంబ జీవితం చాలా బాగుంటుందండి. మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. అంతేకాదు ఆరోగ్యపరంగా కూడా మీ జీవితం చాలా బాగుంటుంది. ముఖ్యంగా తల్లిదండ్రులకి ఆరోగ్యం గురించి కూడా మీరు శుభవార్త వింటారు. మీ సహాయం, ఆదరణ అనేది మీ కుటుంబ సభ్యులకి ఎంతగానో ధైర్యంగా నిలబడేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. అంతేకాదండి, మీ కుటుంబంలో పెళ్లిళ్ళు, శుభకార్యాలు జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ సంఘటనల వల్ల మీలో చాలా వరకు ఆత్మ సంతృప్తి కలుగుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక ప్రయాణాలు అధికంగా చేయాల్సి రావడం అనేది జరుగుతుందండి. కుటుంబ సభ్యులతో కలిసి మీరు ఆధ్యాత్మిక ప్రయాణం అనేది చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ విషయంలో మీకున్న ఒత్తిడి అన్నీ కూడా తొలగిపోతాయి. జీవితంలో మీ జీవితం మెరుగుపడుతుందనే విషయాన్ని మీరు గ్రహిస్తారు. ఇక ఈ సమయంలో విద్యార్థులకు కూడా రానున్న 48 గంటల్లో గ్రహస్థితులు అనుకూలంగా కనిపిస్తున్నాయండి. మీరు ఖచ్చితమైనటువంటి ఏకాగ్రత, క్రమశిక్షణ వృద్ధిని సాధిస్తారు. అంతేకాకుండా జీవితంలో దృఢ సంకల్పంతో ముందుకు సాగిపోతారు. ఉన్నత విద్య కోసం స్కాలర్షిప్స్ పొందుతారు. ఇంకా మీ విద్యా ప్రయత్నాలకు మీ గురువులు మీకు సపోర్ట్ని ఇచ్చడం వల్ల మీరు ధైర్యంగా ఎన్ని సమస్యలు వచ్చినా కూడా దాని నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఇంకా విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం చేయాలనుకునేవారు, లేదా చదవాలి అనుకునేవారు, ఉద్యోగం చేయాలనుకునేవారు ఇంకా చక్కని సలహాలు పాటించండి. మీకు జీవితంలో సెటిల్ అయ్యేటటువంటి అవకాశం ఈ సమయంలోనే కనిపిస్తుంది. అలాగే ఉన్నతంగా నేర్చుకునే శక్తి కూడా మీలో విపరీతంగా పెరుగుతుంది. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు మీకు ఎప్పటికప్పుడు రీచ్ అవ్వాలి అంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ధన్యవాదాలు. నమస్కారం.